కొలిచి మొక్కితే కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఇంకెవరు ఆ ఏడుకొండల ఎంకన్న. అందుకే ఎప్పుడు చూసినా ఎంకన్న సన్నిధి భక్తులతోని కిక్కిర్చిపోతుంటుంది. చల్లగా చూసిండని ఇంతమంది, కోరికలు తీర్చిండని ఇంతమంది, అడగకుండానే వరాలన్నీ ఇచ్చిండని ఇంతమంది. గిట్లా కోనేటి రాయునికి కొసరి కొసరి కానుకలు సమర్పిస్తుంటారు. పైసల కాడ నుంచి బంగారం దాకా ఎంత అంటే అంత సమర్పిస్తుంటారు. ఇక ఈ వార్త చూడరా సార్. ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామి పైన ఆయన ఒక కంపెనీ పెట్టాలనుకున్నాడు. కంపెనీ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. ఆ కంపెనీ అమ్మాడు, 60% అమ్మాడు. 60% అమ్మితే 1.5 బిలియన్ అంటే సుమారు 6-7 వేల కోట్లు వచ్చింది. ఈ సంపద వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు కాబట్టి ఆయనకి తిరిగి ఇవ్వాలని ఆ భక్తుడు నిర్ణయించుకొని 121 కేజీల బంగారం వెంకటేశ్వర స్వామికి ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయన 121 కేజీలు అంటే దగ్గర దగ్గర 140 కోట్లు, 150 కోట్లు. అబ్బర కొడుకు ఇన్నరా సీఎం సార్ చెప్పిన ముచ్చట. మరి ఇక ఆయన ఎవరిలో ఊరు పేరు చెప్పలేదు గాని ఓ భక్తుడు 1 కాదు 2 కాదు 121 కిలోల బంగారం ఆ ఏడుకొండల ఎంకన్నకు సమర్పిస్తున్నాడట. అంటే దగ్గర దగ్గర 140 నుంచి 150 కోట్ల రూపాయలు స్వామివారికి సమర్పించుకుంటున్నాడట. మరిగ 1000-10,000 వీరాలం ఇచ్చి 10 సార్లు చెప్పుకునేటోళ్ళున్న ఈ కాలంలో 100 కోట్లు సమర్పించినగా మనిషి పేరు కూడా చెప్పకపోతే ఎట్లా అనుకునేరు. ఇక చూడరి ముఖ్యమంత్రి సారే చెప్పిండు గాముచ్చట కూడా. ఆయన అడిగింది ఒకటే అడిగాడు, నాకు లెటర్ ఇచ్చాడు. సార్ నా పేరు మాత్రం చెప్పొద్దండి, చెప్తే మళ్ళా నాకు ఇది వస్తుంది, మీరు కావాలని చెప్పమని చెప్పాను. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆయనకు ఒక ఇంట్యూషన్. భగవంతుడు ఒక ఇంట్యూషన్ 121 కేజీలు ఇమ్మన్నాడు. కానీ వెంకటేశ్వర స్వామి రోజుకి 120 కేజీలు ఆభరణాలు ధరిస్తాడు. అంటే 120 కేజీలు అక్కడ ఆభరణాలు ధరిస్తాడు. భక్తుడికి 121 కోట్లు ఇమ్మన్నాడు. కాదన్నట్టు పేరు బయటికి చెప్పొద్దన్నాడట. పెద్ద ముచ్చట ఏంటిదంటే గా ఆనంద నిలయంలో ఉండే వెంకటేశ్వర స్వామికి దినం 120 కిలోల ఆభరణాలు అలంకరణ చేస్తారట. ఆ భక్తునికి తెలియకుండానే నోటంట 120 కిలోల బంగారం ఇస్తాననే మాట వచ్చిందట. అట్లుంటది ఎంకన్న మహిమ అన్నట్టు చెప్పుకొచ్చిండు బాబు సారు. మంగళవారం నాడు మంగళగిరిలో P4 మీటింగ్ పెట్టుకున్న సీఎం సారు గా మీటింగ్లోనే ఈ ముచ్చట్లన్నీ చెప్పుకొచ్చిండు. ఇక సార్ చెప్పిన ముచ్చట్లన్నీ విన్నాక ఇప్పుడు చాలా మంది ఆ భక్తుడు ఎవల్లబ్బా అని ఆలోచనలు చేస్తున్నారట. ఏమైనా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఆ వెంకటేశ్వర స్వామి. అందుకే ఆయనకు కానుకలు సమర్పించే కాడ ఎవ్వరు వెనుకకు తగ్గరు. మనం ఎంత ఇచ్చినా ఆయన అంతకు ఎక్కువనే ఇస్తాడని గట్టిగా నమ్ముతుంటారు భక్తులు. అదే మళ్ళోసారి రుజువైంది అనుకుంటారట చాలా మంది.